రాజేంద్ర ప్రసాద్ అయితే కోవెలకి ఒప్పుకునేసరికి "నువ్వు సూపర్ నాన్న" అని అంటూ ఉంటాడు. అదే టైంలో పల్లవి అక్కడికొచ్చేసరికి, "పల్లవి నువ్వు కూడా అమ్మతో కోవెలకి వెళ్ళు" అనేతో అంటూ ఉంటాడు కమల్. "నువ్వు కోవెలకి వెళ్ళి దేవుడిని ఇలా మొక్కుకో, మహేష్ బాబు లాంటి అందం, ప్రభాస్ లాంటి కండలు, అల్లు అర్జున్ లాంటి డాన్స్ అవి రావాలని నువ్వు మొక్కుకో" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు కమల్. అలా అనేసరికి, "ఆపరా నీ మాటలు, వాళ్ళ ఎందుకురా వస్తాయి, వస్తే నీలా ఉండి నీలాంటి తింగర బుద్ధి రాకూడదని మొక్కుకోమని చెప్పాలి" అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అయితే కమల్తో అంటూ ఉంటాడు. ఆ మాటలకి వాళ్ళ అమ్మ అయితే నవ్వేస్తూ ఉంటుంది. ఇక రాజేంద్ర ప్రసాద్ అన్న మాటలకి కమల్ అయితే కామ్గా ఉండిపోతూ ఉంటాడు. ఇక పల్లవి అయితే అలా ముఖమైతే అలా పెట్టుకొని చూస్తూ ఉంటుంది. అలా చూసుకుని ఇక, "అవును పల్లవి, ఇంట్లో ఉండి ఏం చేస్తావు ఖాళీగా, మాతో పాటు గుడికి రావచ్చు కదా" అని చెప్పేసి పార్వతి అయితే పల్లవిని అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి అవని అయితే చాలా ఫీల్ అవుతూ ఉంటుంది. "అత్తయ్య నన్ను పిలవడం మానేసింది, నన్ను పూర్తిగా పట్టించుకోవడం మానేసి పల్లవిని పట్టించుకుంటుంది" అనేది అనుకుంటూ ఉంటుంది. "సరే అత్తయ్య, మీరు పిలిస్తే నేను రాకుండా ఎలా ఉంటాను, ఖచ్చితంగా వస్తాను, మీరు పిలిచినందుకైనా వస్తాను" అని చెప్పేసి అంటూ ఉంటుంది. "సరే అమ్మ రా" అని చెప్పేసి అంటూ పార్వతి వీళ్ళైతే కోవెలకి బయలుదేరుతూ ఉంటే, ఇక తండ్రి అత్తయ్య నేను పట్టుకుంటాను అని చెప్పేసి పట్టుకుంటూ ఉంటుంది. అది చూసి అవని చాలా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక పల్లవి అయితే ఇక దొరికిందే ఛాన్స్ అని చాలా ఓవరాక్షన్ చేస్తూ అవని కాసేపు చూస్తూ ఉంటుంది. ఇక వాళ్ళ అత్తయ్య చేసిన పనికి చాలా ఫీల్ అవుతూ ఉంటుంది అవని. అలా ఫీల్ అవుతూ అలా చూస్తూ ఉంటుంది. ఇక పల్లవి అయితే అవని కాసి అలా చూస్తూ ఉంటుంది. అలా చూస్తూ ఇక, నీ పరిస్థితి ఇంతే" అనేది అన్నట్లుగా సైగ చేస్తూ ఉంటుంది. దీనికి అవని అయితే చాలా బాధపడుతూ అలా చూస్తూ ఉంటుంది అవని.